నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము, నమ్మిక మాత్రం ఉంచు అంటే అర్థమైనా తెలుసా? ఇంకేం ఉంచొద్దని. భయము, కలవరం, ఏం జరుగుతుంది ఇవేమి ఉంచొద్దు. ఏమాత్రం ఉంచు. అన్నం మాత్రమే పెట్టంటే అన్నం మాత్రమే పెట్టండి. మంచినీళ్ళు మాత్రమే ఇవ్వంటే మంచినీళ్ళు మాత్రమే ఇవ్వని. ఆమె నమ్మిక మాత్రం ఉంచు అంటే మాట్లాడండి, కొంచెం మాట్లాడండి బాగా. మీరు మాట్లాడడం నాకు సంతోషం. నమ్మిక మాత్రం ఉంచంటే నమ్మిక ఒక్కటే. నేను నమ్మిక ఉంచుతాను, మధ్య మధ్యలో భయపడతాను కాదు, నమ్మిక మాత్రం ఉంచు. ఆమె హల్లెలూయా. మధ్య మధ్యలో కొన్ని వచ్చేస్తుంటాయి, మన నమ్మిక మాత్రం ఉంచు. పరిస్థితులు బాగోలే, నమ్మిక మాత్రం ఉంచు. ఆశించదగ్గది ఏది కనిపించట్లే, నమ్మిక మాత్రం ఉంచు. ఉన్నది బాగుపడడానికి బదులు ఉన్నది ఇంకా పాడైపోతుంది. ఆరోగ్యం పాడైపోతుంది, పరిస్థితులు పాడైపోతున్నాయి. ఏం చేయమంటారు? నమ్మిక మాత్రం ఉంచు. ఏమాత్రం చెప్పండి, ఏమాత్రం? నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మిన ఎడల ఆమేన్ మహిమను చూస్తావు కాదు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఆమేన్. సో థింక్ వాట్ యు బిలీవ్, స్పీక్ వాట్ యు బిలీవ్, సీ వాట్ యు బిలీవ్. సీ అండ్ వెయిట్. మర్చిపోదాం వెయిట్ అండ్ సీ, లోకం మాట మర్చిపోదాం. బైబిల్ మనకి ఇంకోటి నేర్పిస్తుంది, సీ అండ్ వెయిట్. ఏదైతే విశ్వసించావో దానిని రోజు చూడు, ఊహించు, మాట్లాడు. పిచ్చోళ్ళు అనుకున్నా పర్వాలేదు, పిచ్చోళ్ళు అనుకున్నా పర్వాలేదు. సిలువను గుర్తించిన వార్త నశించుచున్న వారికి వెరితనము, మనకైతే అది దేవుని యొక్క శక్తి అయ్యింది. ఆమేన్ హల్లెలూయా. పిచ్చోళ్ళు అనుకున్నా పర్వాలేదు, వెర్రోళ్ళు అనుకున్నా పర్వాలేదు. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థింక్ వాట్ యు బిలీవ్, స్పీక్ వాట్ యు బిలీవ్ అండ్ సీ వాట్ యు బిలీవ్. నువ్వేమి నమ్ముతున్నావో దాన్నే ఆలోచించు, దాన్నే మాట్లాడు, దాన్నే చూడు. చూడు చూడు అబ్రహామా, చూడు, నువ్వు చూసేదంతా నేను నీకు, నీ సంతానానికి నేను స్వాస్యంగా ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, వెళ్దాం. సో ఈ 3 భాగాల్లో సీ వాట్ యు బిలీవ్ అన్న దాని దగ్గర మనం కొద్దిగా మరలా దాంట్లో ఇంకొద్దిగా ఇంకో లోతుకు వచ్చాం. దాని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సీ ఫర్ వాట్ యు బిలీవ్ అంటే అర్థం ఏంటో తెలుసా? వెయిట్. ఆమేన్. సో సీ, వెయిట్ అండ్ సీ కాదు, సీ అండ్ వెయిట్. సో ఇప్పుడు మనం ఒక్కసారి కన్స్ట్రక్షన్ అంతా మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు మనం ఎక్కడ టాపిక్లో ఉన్నామంటే వెయిటింగ్. అందరు చెప్పండి, అందరు చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. జీవితంలో చాలా సంగతులు వెయిటింగ్తోనే ముడిపడి ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. దేవుని కొరకు ఎదురు చూద్దాం. ఆహా, దేవుని కొరకు ఎదురు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ద 7 blessings those who wait on God. దేవుని కొరకు ఎదురు చూసే వారికి కలిగే 7 రకాలైన ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ ఆశీర్వాదాల్లో ఇంకోటి జత చేసాం. అదేంటో తెలుసా? ఏ పరిస్థితుల్లో ఆయన కొరకు మనము ఎదురు చూడాలో కూడా నేర్చుకుంటూ ఆ బ్లెస్సింగ్స్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇంతవరకు మీకు అర్థమైంది కదండి. ఇది మనం ఓవరాల్గా కొన్ని మంత్స్ నుంచి చూస్తున్న సందేశం యొక్క కన్స్ట్రక్షన్. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ముందుకు వెళ్దాం. ఆమేన్ హల్లెలూయా. గట్టి చేద్దాం. మొట్టమొదటి ఎక్కడ మాట్లాడుకున్నాం? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చెరదీను. అబద్ధ సాక్షులను, క్రూరత్వం వెళ్ళగొక్కువారు నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధులు ఇచ్చక నన్ను అప్పగింపకము, సజీవుల దేశమున. సరే అని చెప్తే 14వ వచనంలో ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొని యెహోవా కొరకు కనిపెట్టియుండుము. దేనా మన మహిమ కలుగును గాక. ఎప్పుడంట? ఎప్పుడు? మొట్టమొదటి ఏంటి? తల్లిదండ్రులు మనల్ని విడిచినను. అబద్ధ సాక్షులు. ఏ సాక్షులు? మంచి సాక్షులు, నిజమైన సాక్షులు, దేవుని గురించి చెప్పే సాక్షులు ఉంటారు, అబద్ధ సాక్షులు ఉంటారు. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగొక్కువారును. ఆమేన్ హల్లెలూయా. ఎస్, నా మీదకి లేచి ఉన్నారు.
27వ కీర్తన 10 నుంచి 14 వచనాలు మనం చదువుకుంటూ ఈ మాట మనం మాట్లాడుకున్నాం మొట్టమొదటిగా. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి మొట్టమొదటిగా మనం వెయిట్ చేయవలసిన సమయం ఏంటంటే, ప్రతికూలతలు ఎదురవుతూ, మనుష్యులు అబద్ధ సాక్ష్యాలు పలుతూ, క్రూరత్వం కలిగిన వారు మన మీదకి లెగిస్తూ, మన తల్లిదండ్రులు మనం విడిచి ఒంటరి వారం అయిపోయిన పరిస్థితులు మన జీవితంలో ఎదురుపడినప్పటికీ కూడా స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ ఆన్ గాడ్. అయినప్పటికీ కూడా అందుకే అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. ఆమేన్. అక్కడ ఎంత నిరీక్షణ ఉందండి, అక్కడ ఎంత విశ్వాసం ఉందండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బంధువులు విడిచినను, యెహోవా చేరదీయును. స్నేహితులు విడిచినను, యెహోవా చేరదీయును. ప్రియమైన వారు విడిచినను, యెహోవా చేరదీయును. సో నేను మళ్ళీ దాని వివరంలోకి వెళ్ళాలనుకోవట్లేదు. సో ఫస్ట్ థింగ్ మనం ఎక్కడ చూసామంటే, మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులను నేను విడిచిపెట్టేసిన, ఆమేన్, అబద్ధ సాక్షులు క్రూరత్వం వెళ్ళగొక్కు వారు నీ మీదకి లేచినప్పటికీ కూడా, భయంకరమైన పరిస్థితులు నీ చుట్టూ అలుముకున్నప్పటికీ కూడా, ఆ పరిస్థితుల మధ్యలో కృంగిపోవద్దు, వేదన పడిపోవద్దు, నీరసించిపోవద్దు, నిరాశ నిస్పృహ నీ మీదకి రానివ్వద్దు. నమ్మదగిన దేవుని వైపు చూడు, భూమి ఆకాశములు సృజించిన యెహోవా వైపు చూడు. ఆయన సర్వాధికారి, ఆయన సార్వభౌముడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎవరు అంటే, జగత్తుకు పునాది వేయబడక ముందే తన ప్రేమ చేత క్రీస్తునందు ఆయన నిన్ను నిర్ణయించుకున్న వ్యక్తివి. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే తన కోసం, తన దయా సంకల్పం చొప్పున తన కోసం ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. దేవునా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ పరిస్థితుల్లో కూడా యెహోవా కొరకు మనము, దేవుని కొరకు మనం ఎదురు చూడడం నేర్చుకోవాలి అని నేర్చుకున్నాం. దేని మహిమ కలుగును గాక. తర్వాత ఏం నేర్చుకున్నాం చెప్తారా? దండి రండి, రివ్యూకి బోల్ టైం అయిపోతుంది. లాస్ట్ వీక్ మెసేజ్ మర్చిపోతే ఎలా? మధ్యలో కొద్ది గ్యాప్ వచ్చింది కదండి, కిస్మిస్ పండుగ, జనవరి 1 ఇవన్నీ వచ్చినాయి కదండి, ఫోన్ చేసినాం కదండి, మర్చిపోయామా? హల్లెలూయా. మన జీవితంలో దేవుని కార్యము ఆలస్యం అవుతున్న కొలది మన నిరీక్షణను, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, దేవా నా టైమింగ్ కాదు, నీ టైమింగ్ని నేను నమ్ముతున్నాను ప్రభు అని దేవుని కొరకు ఎదురు చూడాలని నేర్చుకున్నాం. ఆమేన్. గుర్తొచ్చిందా? హల్లెలూయా. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎంతమంది మీ జీవితంలో దేవుని కార్యం ఆలస్యం అవుతుంది అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ చేయి నాదే. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు వెయిటింగ్ ఎంత కష్టమో కదా, అసలు జరుగుద్దో లేదో. అందుకేనేమో అబ్రహాం అన్నాడు, దేవుడైన యెహోవా నాకు ఎన్ని ఇచ్చినా ఏమీ సంతానాన్ని ఇవ్వలేదు కదా. అబ్రహామా భయపడకము, నేను నీ కేడను రయ్యా, నీ బహుమానము అధికమగుతుంది. దేవుని మహిమ కలుగును గాక. ఆయన దయ చూపవలెనని ఆలస్యం చేస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అబ్బా, పోయిన వారు ఎంత లోతుగా మాట్లాడాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి నేను ఇంటికి వెళ్తే అమ్మ నాతో మాట్లాడుతూ అన్నారు, చాలా చక్కని సందేశం, చాలా బాగుంది, దేవుడు భలే సూటిగా మాట్లాడాడు ఆ మాటల్లో అని. ఆమేన్. కలవరం, భయం, దుఃఖం, వేదన, ఇప్పుడే జరిగిపోవాలి, ఎందుకు జరగట్లేదు అన్న ఆ ఆలోచన అన్నీ తీసేసి, మన ఉద్దేశాల్ని, మన టైమింగ్స్ని అన్నిటిని కూడా పక్కన పెట్టేసి, దేవా నీ టైమింగ్ని, నీ మేనర్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను అంటే, నీ సమయంలో మాత్రమే కాదు, నీవిచ్చే విధానాన్ని ఆమేన్ నేను గౌరవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నీరసంగా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి, అర్థమవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. దేవా నీ టైమింగ్ నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. సో దేవుని సమయాన్ని మనం రెస్పెక్ట్ చేస్తే మనం ఏం చేయాలంటే, మనలో ఉన్నటువంటి కలవరాన్ని, భయాన్ని, తొందరపాటుని
తీసేయాలి. ఇంకా జరగలేదు, ఇంకా దేవా నీ టైమింగ్ నేను నమ్ముతున్నాను ప్రభా. నువ్వు ఖచ్చితమైన సమయంలో తగిన సమయం ముందు నువ్వు ఇస్తావు. ఆ సమయంలో మనం నేర్చుకున్న ఒక మాట నన్ను బలి ఆకర్షించింది. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి దేవా, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ఎప్పుడు నాకేం కావాలో అప్పుడు ఇవ్వడానికి ఆల్రెడీ నీ దగ్గర ఉంది. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ దేవుని దగ్గర అది ఉంది. ఆయన ఇవ్వాలనుకున్న సమయంలో ఆయన ఉంటున్నాడు. సో దేవా నీవు ఇవ్వాలనుకుంటున్న సమయంలో నీవు నాకు ఇస్తావని నేను నమ్ముతున్నాను ప్రభా అని చెప్పి ఇంకా రాలేదంటే ఇంకెప్పుడు అని వెయిట్ చేస్తుంటే ఏమన్నా మీనింగ్ ఉందండి? ఏం చెప్తున్నావు దేవా? ఐ విల్ రెస్పెక్ట్ దై టైం. నీ సమయాన్ని నేను గౌరవిస్తానని. మళ్ళీ ఈ నెల అవ్వలేదా, ఈ పరిస్థితి అవ్వలేదా, ఇంకా వెయిట్ చేయాలా, ఇంకెప్పుడు. ఒక పక్కేమో దేవా నీ సమయాన్ని రెస్పెక్ట్ చేస్తానంటున్నావు, ఇంకో పక్క మనం కలవరపడిపోయి బాధపడిపోతున్నాం. అంటే మనం బొంకుతున్నాం, అబద్ధం ఆడుతున్నాం. దైవజమన నేను ముందుకు వెళ్ళక ముందు మరొకసారి మీకు మనవి చేస్తున్నాను, కలవరాన్ని తీసేయండి, భయాన్ని తీసేయండి. ఆమేన్. దేవా నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. నాకు మరలా బిడ్డను ఎప్పుడు ఇవ్వాలో ఆయన వశంలో ఉంది. ఆయన నిర్ణయించిన సమయంలో ఆయన అనుగ్రహిస్తాడు. నేను ఒకటే అనుకున్నాను, నేను తొందరపడకూడదు, కలవరపడకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకా 40s ఉన్నాను, అక్కడ 90s ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి. దేవుని మహిమ కలుగును గాక. ఆ దేవుడే కదా నా దేవుడు, అబ్రహాము దేవుడే కదా నా దేవుడు, ఇస్సాకు దేవుడే కదా మన దేవుడు, యాకోబు దేవుడే కదా మన దేవుడు. ఆయన ఏం మారిపోలేదుగా, నువ్వెందుకు మారిపోతావు? ఆమేన్. సో ఫిక్స్ అయిపోదాం, ప్రభా ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో నీకు తెలుసు. ఈలోపు నింద వస్తుందా, అవమానం వస్తుందా, ఇంకా పిల్లలు లేరా, ఇంకా జరగట్లేదా, ఇంకా అడుగు తినే బతికేనా, ఇంకా అప్పులు బతికేనా, ఇంకానా. హల్లెలూయా. లెట్ దెమ్ స్పీక్. ఆమేన్. హల్లెలూయా. ఒక మంచి మాట చెప్పనండి, అలాంటి మాటలు ఎంత ఎక్కువగా నీ మీదకి వస్తాయో అంత ఎక్కువగా దేవుని ఆరాధించడం మొదలుపెట్టు. ఆమేన్. హల్లెలూయా. చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా ఆరాధిస్తారండి. ప్రతికూలంగా మారిపోయి ప్రతికూలమైన మాటలు నీకు ఎదురవుతున్నప్పుడు, మీకు నా లోతు మీకు అర్థమవుతుందో తెలియదు కానీ, ప్రతికూలమైన మాటలు నీ చుట్టి అవి రివైండ్ అవుతున్నప్పుడు, పదే ఆ మాటలు గుర్తొస్తున్నప్పుడు, ఎవరో అన్నారు ఆ మాట, ఇంకెవరో అన్నారు, ఏంటో దేవుడు ఇలాగా, ఇంకేదో అన్నారు, ఇంకేదో ఆ మాటలు రివైండ్ అయిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఆ ఒత్తిడి మధ్యలో ఆ ఒత్తిడిని పక్కకు నెట్టి, దేవా నేనైతే నీ కృపయందు నమ్మిక ఉన్నాను ప్రభా. నా ముందున్న పరిస్థితులు ఎంత జటిలంగా మారుతున్నాయి, ఎన్నో మాటలు వినబడుతున్నాయి, వాటిని బేర్ చేయడం కష్టమవుతుంది, ఆ మాటలు ఎదుర్కోవడం కష్టమవుతుంది, ఆ పరిస్థితులు ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఈ కఠినమైన ఒత్తిడి కలుగుతున్న ఈ పరిస్థితుల్లో కూడా నా మనసారా నా రక్షణకర్తవగు దేవా నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను కీర్తిస్తున్నాను. అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగొక్కువారు నా మీద పడుతున్నారు, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. దేవా ఈ మాట నన్ను కలవర పెడుతుంది, ఈ అబద్ధ సాక్ష్యం నన్ను కలవర పెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును ప్రభా, కొన్ని మాటలు నా జీవితంలో ఎదురుతున్నాయి, వాళ్ళు అలా అనడానికి ఇదిగో ఈ ఆస్కారం ఉంది, అందుకే అనగలుగుతున్నారు. అయినప్పటికీ కూడా ఆమేన్. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అయిన దేవా, కోపించుచునే వాత్సల్యతను చూపించగలిగిన నా నమ్మదగిన దేవా, నీ యందు నేను నమ్మిక ఉంచి ధైర్యముగా ఉన్నాను. నమ్మే ఆయన క్షమించాడని, నమ్మే ఆయన కృప చూపుతున్నాడని, నమ్మే ఆయన లేవనెత్తుతాడని, నమ్మే ఇతరులకి పెట్టగలిగే స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు అని, నమ్మే నిన్ను అవమానపరిచిన వారిని నీ కాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి నువ్వు నమ్మిన దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉన్నాడని, గెరారులోంచి ఇస్సాకును వెళ్ళగొట్టి మరలా ఇస్సాకుతో బేరానికి వచ్చినటువంటి అబీమెలెకు లాంటి వాళ్ళు అనేక మందిని దేవుడు నీ కాళ్ళ దగ్గర తీసుకొని వస్తాడు. అనుకూలతలో ఎవరైనా నమ్ముతారు, ప్రతికూలతలో నమ్మే. ఆమేన్. హల్లెలూయా. సో మళ్ళీ అయ్యే మాట చెప్పానని అనుకోకండి, కానీ ఆ పెయిన్, ఆ బాధ, ఆ తొందరపాటు, ఆ కలవరం ఏం జరుగుతుంది ప్రభా, ఇంకెప్పుడు ప్రభా, మొత్తం
మొత్తం అన్నీ తీసేయి. దేవా నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వెంబడి శ్రమ వస్తుందా? నా కాలగతులు నీ వశములో ఉన్నాయి ప్రభా. ఈ శ్రమ వెంబడి శ్రమ కలుగుతున్న ఈ పరిస్థితుల్లో నీ దిక్కు చూస్తున్నాను. ఎందుకంటే ఈ శ్రమ తర్వాత కృప వెంబడి కృపను నువ్వు అనుగ్రహిస్తావు కాబట్టి, అభిషేకం మీద అభిషేకాన్ని నువ్వు అనుగ్రహిస్తావు కాబట్టి, ప్రత్యక్షతలోంచి అధిక ప్రత్యక్షతలు నడిపిస్తావు కాబట్టి, పరిశుద్ధ స్థలంలోంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి నువ్వు నడిపిస్తావు కాబట్టి, శ్రమ వెంబడి శ్రమ వస్తుందా? దేవా నేను నిరీక్షిస్తా. ఈ శ్రమ వెంబడి శ్రమ తర్వాత కృప వెంబడి కృప నా కొరకు ఎదురు చూస్తుందని నేను నమ్ముతాను ప్రభా. దేవుని మన మహిమ కలుగును గాక. ఆమేన్. సో షల్ వి ఆల్ రెస్పెక్ట్ ద టైమింగ్ ఆఫ్ గాడ్ అండ్ ద మేనర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏ సమయంలో ఏ కార్యాన్ని దేవుడు ఏ పద్ధతిలో చేస్తాడో ఆ సమయాన్ని, ఆ పద్ధతిని. ఏసేపు కల వచ్చిందేమో తండ్రి ఇంట, కానీ అది నెరవేరిన టైమింగ్ చూడండి, అది నెరవేరిన పద్ధతి చూడండి. నెరవేరడానికి సంవత్సరాలు పట్టింది. ఆమేన్. గుర్తొస్తుందా? హల్లెలూయా. కానీ పద్ధతిని చూడండి. ఏంటి ఆ పద్ధతి? అర్థం అవట్లేదా? వెరీ గుడ్. అనుకున్నట్టునే రాజు అయిపోలేదు, కానీ తృణీకరించబడ్డాడు, వెలివేయబడ్డాడు, గోతులోకి పడివేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, బలత్కారిగా నిందమోపబడ్డాడు, జైల్లో మేలు చేస్తే వాళ్ళు మర్చిపోయారు, మరువబడ్డాడు, విడువబడ్డాడు, వెలివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. హల్లెలూయా. నువ్వు నాకు చూపిన కళ ఏంటి? ఎంతగా అనుకున్నాను, ఏమిటి చూస్తున్నాను అన్నట్టు. నువ్వు నాకు చూపించిన కళ ఏంటి? ఒక దైవజనుడితో నాకు చెప్పిన మాట ఏంటి? ఎస్ఆర్ మనోహర్ గారి ద్వారా చెప్పిన మాట ఏంటి? శామ్యుల్ డేవిడ్ గారి ద్వారా చెప్పిన మాట ఏంటి? పలానా దైవజనుడు చెప్పిన మాట ఏంటి? ఈరోజు నేను ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటి ప్రభా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నీ పిచ్చి మనసుతో చెప్పు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడని తొందరపడుతున్న నీ మనసుతో చెప్పు. నా ప్రాణమా, నాలో నీవెందుకు తొందరపడుతున్నావు? నాలో నీవెందుకు కృంగి ఉన్నావు? వాగ్దానం చేసిన దేవుని యందు నిరీక్షణ ఉంచు. మాట ఇచ్చిన దేవుని యందు నిరీక్షణ ఉంచు. తగిన సమయమందు తగిన రీతిలో ఆయన తప్పక నెరవేరుస్తాడు. దేవా నీ సమయంలో నెరవేర్చు. అంత మాత్రమే కాదు, నీవు అనుకుంటున్న పద్ధతిలో దాన్ని నెరవేర్చు. ఎందుకో తెలుసా? ఆయన సమయంలో, ఆయన పద్ధతిలో ఆ కార్యం జరిగినప్పుడే ఆయనకి గొప్ప మహిమ కలుగుతుంది, నీకు గొప్ప క్షేమం కలుగుతుంది. దేవా నాకు ఈ పద్ధతిలో కావాలి, అవదు. ఆమేన్. నన్ను హెచ్చించి ప్రభా, నన్ను ఎవరు నిందించకూడదు, నన్ను ఏమనకూడదు, నన్ను ఏమంటే మాత్రం నేను ఊరుకోలేను, నేను తట్టుకోలేను. హల్లెలూయా. ఆటోలో ఎక్కిన వాళ్ళు నన్ను ఏమనంటే ఆటో వేయడం మానేస్తాను కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని నిర్మోహమాటంగా మాట్లాడతా. నాకు చిన్న ప్రాబ్లం ఎదురవకూడదండి, నన్ను ఎవరేమనకూడదండి. ఒక మాట అంటే నేను తట్టుకోలేను, అందుకే నాకు వద్దండి, ఇదంతా వద్దు, నాకు అవసరం లేదు, నేను పక్కకి చేస్తాను. నీలాగే ప్రభు అనుకొని ఉంటే, మనలాగే ప్రభు అనుకొని ఉంటే అంత ఘోరమైన నిందని, అవమానాన్ని ఆయన భరించాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన భరించకపోతే ఈరోజు ఈ భాగ్యం మనకి దొరికేది కాదు. అయ్యా మర్చిపోకు, పాపం ఎరుగని ఆయన, ఆ మాట నాకు మీకు తెలియాలి. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపిగా కాదండి బ్రదర్, పాపిగా కాదు, అంతకు మించిన మాట అది. పాపముగా చేయబడ్డాడు. అబ్బా మీకు అర్థమైతే గుండె పగులుద్ది. పాపిగా కాదండి, ఆయనే పాపముగా చేయబడ్డాడు. నింద, తిరస్కారం, అవమానం, ఏం నేరం చేశాడు? నీ గడ్డం పెరికారు, ఉమ్ము వేశారు, ముఖం మీద కొట్టారు. వాళ్ళందరూ కొడుతుంటే నాకొద్దు, ఈ అవమానం నాకొద్దు, వీళ్ళ కోసం నేను దేవునితో సమానం ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకునక దాసుని రూపం ధరించుకొని వీళ్ళ కోసం నేను భూమి మీదకి దిగి వస్తే వీరు నన్ను దెయ్యాలు పట్టినోడు అంటారా? వీరు నన్ను బయలుజీబేలు అంటారా? మీకు ఒక అమ్మకప్పక పుట్టలేదురా నువ్వు అని అంటున్నారా? నా మీద రాళ్ళు రవ్వుతారా? నిందల మాటలు మాట్లాడతారా? తండ్రి ఇలాగ దీనికోసమైతే నేను ఎందుకు రావాలి? ఐ విల్ కమ్ బ్యాక్ టు హెవెన్, నేను పరలోక రాజ్యానికి వచ్చేస్తాను మళ్ళీ. యేసు ప్రభు తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఈ భాగ్యం దొరికేది కాదర్రా మనకి. చిన్న నింద అనకూడదా? చిన్న మాట అనకూడదా? చిన్న కష్టం రాకూడదా? చిన్న ఇబ్బంది రాకూడదా? వస్తే నిర్ణయాలు తీసేసుకుంటావా నువ్వు?
నేను కూడా నిర్ణయాలు తీసుకోవాలంటే అయిన వారు ఉన్నారండి, అమ్మా నాన్న ఉన్నారండి, అక్క చెల్లెళ్ళు ఉన్నారండి, ప్రేమగా చూసుకునేవారు ఉన్నారండి. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, కొడుకు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా, నిందలు అవమానాలు వచ్చినా, అనేక మంది దైవజనులు చిన్నోడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది దైవజనులు ఊరు ఖాళీ చేయమని చెప్పారు. నువ్వు చెప్తే తప్ప ఖాళీ చేయం ప్రభువా, మేము వెళ్ళిపోతే సంఘం పరిస్థితి ఎలాగుంటుందో అని సంఘం కొరకు నిలవబడ్డాం. ఎంతగా వీళ్ళ కోసం చేస్తే ఇలాంటి నిందలు పడాలి, ఇలాంటి అవమానాలు పడాలా, ఇలాంటి మాటలు అనిపించుకోవాలని వెళ్ళిపోవాలనుకుంటే ఇంకోలాగుండేది. వెళ్ళిపోవాలనుకున్నవారు వెళ్ళిపోతారు, అది వాళ్ళ ఇష్టం. ఆమేన్. నా ప్రభు వెళ్ళిపోలేదు, నా ప్రభు వెళ్ళిపోలేదు. ఆయన భరించాడు, దేవుని మన మహిమ కలుగును గాక. ఆయన సహించాడు, దేవుని మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. టైం అయిపోతుంది. కంఫర్ట్ జోన్లో ఉండాలని కోరుకోకండి బ్రదర్. ఎప్పుడు కూడా మనల్ని ఎవరు ఏమనకూడదు, గౌరవంగా ఉండాలి, అలా ఉండగాలి. వాళ్ళ కోసం మనం సాయం చేస్తుంటే తిరిగేసి మనల్ని వాళ్ళు అంటుంటే మనకు ఎలాగ ఉంటుంది? వాళ్ళ కోసం మనం అన్నీ ఆపుకొని అన్నీ చేసుకొని అంతా చేస్తుంటే తిరిగేసి వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇలాంటి కుదరవు, నాకు ఇలాంటి కుదరవు, నాకు ఇలాంటి నచ్చవు. నీకున్న మనస్తత్వమే నా ప్రభువుకు ఉండుంటే ఈరోజు ఈ ఆనందం, ఈ భాగ్యం దొరికేది కాదర్రా. ఎన్ని వాక్యాలు వింటాం, ఎన్ని సందేశాలు వింటాం, ఎన్ని మెసేజ్లు వింటాం, ఏడుస్తాం దేవుడు నాతో మాట్లాడి. ఆ పరిస్థితి వచ్చేసరికి మాత్రం ఎంత తొందరగా విరిగిపోతామో, ఎంత తొందరగా నలిగిపోతామో, ఎంత తొందరగా ఉపదేశం నుంచి పక్కకు వచ్చేస్తామో. మనవర్రా దేవా నీ కొరకు నా ప్రాణమైన ఇచ్చేస్తానని దొంగపాటలు పాడేది. చిన్న నిందను భరించలేమా? చిన్న కష్టాన్ని భరించలేమా? చిన్న ఇబ్బందిని భరించలేమా? చిన్నపాటి దానికి నిర్ణయాలు మార్చేసుకుంటామా? ఉద్దేశాలు మార్చేసుకుంటామా? ఇంకా నా వల్ల కాదు అని చెప్పేస్తామా? ఏమైపోతుందో మన విశ్వాసం? ఏమైపోతుందో మన ఉపదేశం? ఏమైపోతుందో మన భక్తి? అరే చిన్న ప్రాబ్లం ఎదుర్కోలేమా? చిన్న నిందను ఎదుర్కోలేమా? చిన్న అవమానాన్ని ఎదుర్కోలేమా? ఒక చిన్న గర్దింపును ఎదుర్కోలేమా? మన కోసం ఎంత భరించారు ఆయన వైపు చూడట్లేదా కనీసం? ఆయన చూసి ఏమి నేర్చుకుంటున్నాం? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించింది. ఈ సాక్షి సమూహాన్ని మాత్రమే పెట్టాడా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తుని మన కళ్ళెదురుగా పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మన ఈ గొప్ప సాక్షి సమూహాన్ని గురించి మాట్లాడి, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించింది. వాళ్ళందరూ కూడా ఆ సాక్షి సమూహంలో ఉన్న మేఘంలో ఉన్న వారందరూ కూడా చక్కని పూలబాటలు నడిచారా బ్రదర్? ఆనందంగా నడిచిన జీవితం వారిది. శ్రమల కొలిమిలో నలగొట్టబడిన వారు లేరా? ఇబ్బందులు పడిన వారు లేరా? నిందని, తిరస్కారాన్ని, అవమానాన్ని, బాధను భరించిన వారు లేరా? కొరడాలతో కొట్టబడ్డారట, రాళ్ళతో చంపబడ్డారట, చర్మం ఒలిచేశారట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అనేకమైన ఉన్నాయని చెప్తూ వీళ్ళందరి గురించి మాట్లాడుతూ ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సిలువగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఓపికతో 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 బ్రదర్, ఓపికతో. ఎందుకు బ్రదర్ ఓపిక పట్టలేకపోతున్నాం? ఎందుకు సహించలేకపోతున్నాం? ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం? సహనము కలిగి ఓపికతో ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోదాం అని చెప్తూ ఆయన కూడా ఏం చేశాడో మాట్లాడాడు కదా. మన నాయకుడు చంద్రబాబు నాయుడో, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డో, మన నాయకుడు మోదీయో కాదు కదండి. ఆమేన్. సద్గుణ రాశి ఆయన, సద్గుణశీలుడు ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన, మహిమా స్వరూపుడైన ఆ మహనీయుడు మనకే కాదు ప్రపంచానికే గొప్ప మాదిరిని ఉంచి వెళ్ళినటువంటి మహనీయుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. లోకం ఆయన చూసి గొప్ప మహనీయుడు అంటుందండి. వినండి, లోకం ఆయన చూస్తుంది మహనీయుడు అంటుంది, కానీ మనం ఆయన చూస్తున్న వారము కాదు, ఆయన అడుగు జాడలలో నడుస్తున్న వారము. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన వలే మన మీద కూడా నిందొచ్చిన, అవమానం వచ్చిన ఓపికతో భరించేద్దాం. చిన్నదానికే విరిగిపోతే ఎలా? మీ దృష్టిలో చిన్న మాట ఏమోనండి, నా దృష్టిలో చిన్న మాట కాదండి. నువ్వు చూసే పద్ధతిని బట్టి, నువ్వు వినే పద్ధతిని బట్టి, నీ మైండ్లోకి తీసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది ఏదైనా చిన్నదో పెద్దదో అనేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.
దేవుడు మనల్ని ఆశీర్వదించాలి ఆయన సమయంలో, దేవుడు మనల్ని ఆశీర్వదించడు గాక ఆయన పద్ధతిలో. ఎంతమంది రెస్పెక్ట్ చేస్తారు? దేవా నేను రెస్పెక్ట్ చేస్తున్నాను ప్రభా, నీ సమయాన్ని నేను గౌరవిస్తున్నాను. ఇంతవరకు తొందరపడ్డానేమో, ఇక నుంచి నేను తొందరపడను. ఇంతవరకు కలవరపడ్డానేమో, ఇక నుంచి నేను కలవరపడను. ఇంతవరకు నేనేది ఇబ్బంది పడిపోతే ఇంకానని కన్నీళ్ళు కార్చానేమో, ఈ రోజు నుంచి నేను కన్నీళ్ళు కార్చను ప్రభా. నేను కన్నీరు కారుస్తున్నానంటే, నేను బాధపడుతున్నానంటే, నేను దుఃఖపడుతున్నానంటే, నేను కలవరపడుతున్నానంటే, ఇంకా ఏదో నాలో కొన్ని ఫీలింగ్స్ కలుగుతున్నాయి అంటే ఐఎమ్ డిస్రెస్పెక్టింగ్ యువర్ టైమింగ్ అండ్ యువర్ మేనర్. నీ సమయాన్ని, నువ్వు ఇవ్వాలనుకున్న సమయాన్ని, పద్ధతిని నేను డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను. అది నాకెన్నిటికి దూరమగును గాక. ఇక మీదట ఎప్పుడు నేను తొందరపడను ప్రభా. నా జీవితంలో ఎప్పుడు ఏది కావాలో నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. ఎప్పుడు ఏ కార్యాన్ని నెరవేర్చాలో నీ వశములో ఉన్నాయి. నా కొరకు నీవు చేసిన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేరుస్తావో అది నీ వశములోనే ఉంది. ఐ విల్ రెస్పెక్ట్ దై టైమింగ్ అండ్ మేనర్. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఆయన దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. తెలుగులో ఎందుకో ఆ 3 మాటలు లేవు, కానీ ఇంగ్లీష్లో మాత్రం చక్కగా రాశాడు. హల్లెలూయా, ఆమేన్. మొట్టమొదటిది గ్రేసియస్ అంటు యు, నీ మీద దయ చూపాలని. రెండవది ఆమేన్, హీ బీ ఎగ్జాల్టెడ్, ఆయన మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, పైకెత్తబడాలి. ఆమేన్. హల్లెలూయా, గట్టి చదువు హల్లెలూయా, ఆమేన్. తర్వాత అంటాడు ఈ మే మెర్సీ అపాన్ యూ, అంటే నీ మీద కృప చూపవలెనని. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎంతమంది కావాలి కృప? ఎంతమంది కావాలి బ్రదర్ కృప? అమ్మ ఎంతమంది కావాలి? అందరూ ఎత్తే నేను ఎత్తపోతే బాగుందని గుంపులో టక్కుమని ఎత్తేకండి, దేవుడు చూస్తాడు ఆ చేతుల్ని. హల్లెలూయా. ఎంతమంది కావాలి పౌలుకు అనుగ్రహించబడిన కృప? ఎంతమంది కావాలి దావీదుకు అనుగ్రహించబడిన కృప? ఎంతమంది కావాలి మన ప్రభువైన యేసుక్రీస్తుకు అనుగ్రహించబడిన కృప? ఎంతమంది కావాలి అపోస్తలులకు అనుగ్రహించబడిన కృప? ఎంతమంది కావాలి శ్రమలోయలో ఓదార్పునిచ్చే దేవుని యొక్క కృప? ఎంతమంది కావాలి ఏది నీ జీవితంలో అసాధ్యం అనిపోతుందో దానిని సాధ్యపరచగలిగే దేవుని యొక్క సామర్థ్యం అని పిలువబడే దేవుని కృప ఎంతమందికి కావాలో, ఎంతమందికి కృప కావాలో, ఎంతమందికి దయ కావాలో, ఎంతమంది నీ జీవితం ద్వారా ఆయన హెచ్చింపబడాలని కోరుకుంటున్నావో వారందరూ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఎందుకంటే దయ చూపవలనని, కృప చూపవలనని, ఆయన ఘనపరచబడవలనని. సో యూ హ్యావ్ టు వెయిట్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. 3rd పాయింట్లోకి వెళ్తున్నాను, ఎందుకంటే ఇక ముగించాల్సిన టైం ముగించాలి కాబట్టి. ఆమేన్. బాలురు సొమ్మసిల్లుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. అయితే యెహోవా యందు క్షమించండి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలమును పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగిరిపోదురు. అలయక పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆమేన్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 వచనాలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఏంటండి దాని ముందు మాట? బాలురు సొమ్మసిల్లుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. ఆమేన్. అక్కడితో ఆ మాట ఆగిపోలేదండి, అక్కడితో ఆ మాట ఆగిపోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. అక్కడితో ఆ మాట ఆగిపోలేదండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారు, అలయక పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోతారు. హల్లెలూయా. నేను మీకు కొన్ని రిఫరెన్స్లు చూపించాలనుకుంటున్నాను, కొన్ని సంగతులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కానీ ఈ రిఫరెన్స్ల యొక్క నేను చెప్పబోయే సంగతుల యొక్క ఓవరాల్ పిక్చర్ ఒకటి చెప్పాలనుకున్నాను. మొట్టమొదటిదేమో నీ తల్లిదండ్రులను విడిచినను, అబద్ధ సాక్షుల మీద నిలిచినను, క్రూరత వెళ్ళగుక్క వారి నీ మీద పడినను, నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకో, ఆయన నీ పైకి లేవనెత్తుతాడని మొదటి మాట మాట్లాడుకున్నాం. రెండో మాట మనం ఏం మాట్లాడుకున్నామంటే నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్న కార్యం ఆలస్యం అయిపోతుంది. ఎంత ఆలస్యం అయిపోతుందో అంత ఎదురు చూపుని పెట్టుబడిగా పెట్టి దేవుని కొరకు ఎదురు
చూడు, నీ జీవితంలో ఆయన కార్యం తప్పక నెరవేరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన అబద్ధమాడు. ఇది రెండో విషయం నేర్చుకున్నాం. ఆ రెండో విషయంలో నేర్చుకుంటున్న అమూల్యమైన పాఠం ఏంటో తెలుసా? కలవరాన్ని, భయాన్ని, తొందరపడ్డా అన్ని తీసేసే ప్రభా. ఇంతవరకు కలవరపడ్డాను, భయపడ్డాను, ఇప్పుడు అవన్నీ నేను తీసేస్తాను. ఇది మొదలుకొని నీ సమయాన్ని నేను విశ్వసిస్తాను, నీ సమయాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ప్రభా. నా కాలుగతులు నీ వశములో ఉన్నాయి. ఎప్పుడు నాకు ఏది కావాలని నీవు అనుకుంటున్నావో అప్పుడే నాకు ఆ దయచే ప్రభా. నేను తొందరపడను. ఇంతవరకు తొందరపడ్డాను, ఐఎమ్ సారీ. ఇంతవరకు ఇబ్బంది పడ్డాను, ఐఎమ్ సారీ. కొన్నిసార్లు నేను తొందరపడ్డాను, ఆ సమయానికి అది జరగలేదని ఏడ్ చేశాను, కలవరపడ్డాను, కన్నీళ్లు కారు చేశాను. నేను ఈ సంవత్సరం ఈ కార్యం ఖచ్చితంగా జరుగుతుందని నేను చాలా ఆశపట్టేసుకున్నాను. కానీ అది జరగపోయేసరికి నిరాశలోకి, నిస్పృహకి వెళ్ళిపోయాను. ప్రభా, ఐఎమ్ సారీ ఫర్ దట్. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. దాని కొరకు నేను సారీ చెప్తున్నాను, క్షమాపణ అడుగుతున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. నమ్మదగిన దేవుడివి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకోకుండా రక్షింపబడిన వాణ్ణి కాదు, అనుకోకుండా నీ బిడ్డగా నేను చేర్చబడలేదు. కానీ జగత్తుకు పునాది వేయబడక ముందే, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే నీ కోసం, నీ దయా సంకల్పం చొప్పున నన్ను నిర్ణయించుకున్నావు. కాబట్టి నీ అందు నేను నిరీక్షణ ఉంచుతున్నాను. ఇప్పుడు మూడో విషయం ఏం నేర్చుకుంటున్నామో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. బలహీనతల్లో పడిపోయిన, దేవునికి ఆయాసకరమైన పరిస్థితుల్లో కృంగిపోయిన, దేవునిని దుఃఖపెట్టే భయంకరమైన బలహీనతలు నీ జీవితం దిగజారిపోయిన, త్రోవ తప్పిపోయిన, మార్గం తప్పిపోయిన, దేవుని సంకల్పాన్ని మరిచి, దేవుని ఉద్దేశాన్ని మరిచి, దేవుని చిత్తాన్ని పరిచి దారి తప్పిపోయినప్పటికీ కూడా, ఆమేన్, ఒక సంగతి మర్చిపోకు. తప్పిపోయిన కుమార్తె, తప్పిపోయిన కుమారుడా, నీ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని అమ్మని మహిమ కలిగి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దర్శనంలోంచి పక్కకు వెళ్ళిపోయావు, సమయాన్ని ముగిస్తాను. మార్గం నుంచి పక్కకు వెళ్ళిపోయావా? మధ్యలో మనుషులు నీ జీవితంలోకి వచ్చేసారా? పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చేసినాయా? లోక ప్రేమలు నీ జీవితంలోకి వచ్చేసాయా? లోక ఉద్దేశాలు నీ జీవితంలోకి వచ్చేసాయా? నీ మనస్సు మలినమైపోయిందా? నీ శరీరం మలినమైపోయిందా? నీ పరిస్థితులు పాడైపోయాయా? సాతాను మాటి మాటికి నిన్ను కృంగదీస్తున్నాడా? నిన్ను బాధపడుతున్నాడా? ఇదిగో నీ పాపం, ఇదిగో నీ దోషం, ఇదిగో నీ అతిక్రమము ఈ రోజు ఈ స్థితికి కారణమైంది. దేవుడు నిన్ను ఎడబాసాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను తృణీకరించాడు. ఆయన దృష్టికి నువ్వు పాపం చేశావు, ఆయన దృష్టికి ద్రోహం చేశావు. అందుకే దేవుడు నిన్ను విడనాడాడు. ఆయన కృప నీ మీద లేదు, ఆయన దర్శనం నీ మీద లేదు, ఆయన ఉద్దేశం నీ మీద లేదు, ఆయన దయ నీ మీద లేవు. నీవు బొత్తిగా విడనాడబడితివి. హల్లెలూయా. మనుషుల్ని ఆశించో, ధనాన్ని ఆశించో, లోక స్నేహాన్ని ఆశించో, లోక పద్ధతులు ఆశించో, ఏదో ఆశించి యెహోవాని విడిచిపెట్టిన నీకు మరలా ఆయన దగ్గరికి వచ్చే అవకాశం లేదు, ఆయన దగ్గరికి వచ్చే భాగ్యం లేదు. ప్రార్థిస్తున్నావా? సిగ్గు లేదా? బైబిల్ చదువుతున్నావా? సిగ్గు లేదా? లేకపోతే ఇలా చేస్తున్నావా? సిగ్గు లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని సాతానుడు అనేక మార్లు నేను నిందించవచ్చు, అవమానపరచవచ్చు, అనేకమైనటువంటి ఒత్తిళ్లు నీ మీదకి రావచ్చు. దేవుని వాక్యంగా చెప్పదలుచుకున్నాను నేను. బాలురు సమస్యలుదురు, యవనస్తులు తప్పక తొట్టిలుదురు. బాలురు కొద్ది లోతుగా వెళ్ళే టైం నాకు లేదు, కానీ ఆమేన్, దేవునిలో అప్పుడప్పుడు ఎదుగుతున్నవారు, ఇంకా దేవునిలో ఇంకా చిన్న వయసులోనే ఉన్నవారు, దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోకుండా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఇంకా పిల్లల్లాగా ఉన్నారు. వారి పిల్లలు గనక, వారు బాలురు గనక పరిస్థితుల్లో కొన్ని వస్తాయి, సొమ్మసిల్లిపోతారు. యవనస్తులు ఉన్నారు, ఆమేన్, వారు బలవంతులు. ఎందుకంటే దేవుని వాక్యం వారి యందు నిలిచి ఉంది. ఆయన అంటున్నాడు, అలాంటి బలవంతులైన యవనస్తులు తప్పక తొట్టిల్లొచ్చు. కానీ ఆమేన్, తొట్టిల్లిపోయానని, ఆమేన్, వైదొలిగిపోయానని, హల్లెలూయా, పాపంలో పడిపోయినని, ప్రతికూలతలు పడిపోయినని, కలవరపడి, భయపడిపోయి, బాధపడిపోయి శత్రువు నీ మీద వేసే ఆ భయంకరమైనటువంటి బాణాలకి నువ్వు నలిగిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే నీవు నూతన బలాన్ని పొందుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నూతన బలానికి నేను ఇంకో పేరు పెట్టాలనుకున్నాను. అదేంటో తెలుసా? ప్రతి కాడిని విరగ్గొట్టే పరిశుద్ధాత్మ అభిషేకము. ప్రతి కాడిని విరగ్గొట్టే
పరిశుద్ధాత్మ అభిషేకము, నిన్ను ఏలుబడి చేస్తున్న ప్రతి కాడిని విరగొట్టే పరిశుద్ధాత్మ అభిషేకము పేరే నూతన బలము. ఆ నూతన బలము ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో, నీవు నీ బలహీనతలో, నీ ప్రతికూలతలో యెహోవా కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటుండగా, యెహోవా కొరకు ఎదురు చూస్తుండగా, స్టిల్ వెన్ యు వెయిటింగ్ అపాన్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా, దేవుని బలమైన అభిషేకము నీ మీదకి వస్తుంది. యవన బిడ్డ, నీ మీదకి వస్తుంది. దైవజనమ, ప్రతి కాడిని విరగొడుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఆ కాడిని విరగొట్టడం మాత్రమే కాదు, పక్షి రాజు వలె రెక్కలు చాచి నువ్వు పైకి ఎగిరిపోవడానికి ఆ అభిషేకమే నీకు ఆధారం అవుతుంది. అలయక పరిగెత్తుతావు, సమస్యలకు నడిచిపోతావు. ఇంతకు ముందు నువ్వు ఆధారం అనుకున్నది నీ బలం. విన్నారా ఈ మాట? ఇంతకుముందు నువ్వు ఆధారం చేసుకున్నది నీ బలం, ఇంతకుముందు నీ భక్తికి ఆధారం నీ బలం, ఇంతకుముందు నీ ఆత్మీయ జీవితానికి ఆధారం నీ బలం. కానీ నువ్వు పడిపోయినప్పుడు దేవుని నీ ఎడల చూపిన కృప ఏంటో తెలుసా? నీ బలాన్ని పక్కకి నెట్టి నూతన బలం అని పిలువబడే పరిశుద్ధాత్మని నీ మీదకి అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏమని చేస్తాడంటే, అలయక పరిగెత్తగలిగే సామర్థ్యాన్ని, సమస్యలకు నడిచిపోయే బాహుబలాన్ని ఆయనే నీకు అనుగ్రహిస్తాడు. అది నీ బలము కాదు, పరిశుద్ధాత్మ దేవుని బలం. The strength of the Holy Spirit. ఎంతమందికి నా మాట అర్థమైంది సార్? ఎంతమందికి అర్థమైంది? నువ్వు పడిపోయావు, నువ్వు కృంగిపోయావు, బట్ స్టిల్ వెయిట్ అపాన్ గాడ్. ఆమేన్. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుని కొరకు ఎదురు చూస్తే ఏం జరుగుతుందో చెప్పనా? పడిపోయిన నీకు ఆయన ఇచ్చే కృప ఏంటో చెప్పనా? ఇంతకుముందు నీ భక్తికి ఆధారం నీ బలం, నీ పయానానికి ఆధారం నీ బలం, హల్లెలూయా, నీ ఆత్మీయ జీవితానికి ఆధారం నీ బలం. నీ బలాన్ని ఆధారం చేసుకుని అన్నావేమో. ఇప్పుడు అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కావాలన్న వారు చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హి విల్ రిసీవ్ ద న్యూ స్ట్రెంగ్త్. హల్లెలూయా. నూతన బలం. నాకు అర్థమైనంత వరకు ఆ నూతన బలమే అభిషేకం. ఆమేన్ హల్లెలూయా. అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఏ త్రోవలో నువ్వు తావు తప్పిపోయావో, ఎక్కడ నువ్వు సొమ్మసిల్లిపోయావో, అక్కడ నీకు బలాభివృద్ధిని కలుగు చేయడానికి, నీకు శక్తిని ఇవ్వడానికి, నీకు బలాన్ని ఇవ్వడానికి, ఏ బలహీనతలో మాటి మాటికి పడిపోతున్నావో అదే బలహీనతలో నీకు సంపూర్ణ విజయాన్ని అనుగ్రహించి పక్షి రాజు వలె నీ రెక్కలు చాచి పైకి ఎగిరిపోతావు. ఎగిరిపోమని చెప్పట్లా, ఎగిరిపోతావు. అలయక పరిగెత్తు అని చెప్పట్లా, పరిగెత్తుతావు. సమస్యలకు నడిచిపో అని చెప్పట్లేదు, నడుస్తావు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ నూతన బలము, ఆ శక్తిని నీకు అనుగ్రహిస్తుందని దాని అర్థం. ఎవరికి ఈ వాగ్దానం? యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఆమేన్. పడిపోయావు, పశ్చాత్తాపడు, వేదన పడు, ఆయన సన్నిధిలో నలిగి, ఆయన సన్నిధికి వెళ్ళిపో. ఐఎమ్ సారీ లార్డ్. హల్లెలూయా. ఐఎమ్ సారీ లార్డ్, నన్ను మన్నించేసే నా చల్లనైన తండ్రి. ఐఎమ్ సారీ లార్డ్, ఈ ఒక్కసారి మన్నించయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో వెయిట్ చేద్దాం. దేవా, మరలా నువ్వు కృప చూపువాడవని, మరలా నువ్వు దయ చూపువాడవని, మరలా నీవు లేవనెత్తువాడవని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడిచేది హల్లెలూయా. కొన్నిసార్లు తొందరపాట్లు పడిపోవచ్చు, కొన్ని బలహీనతలు పడిపోవచ్చు, కొన్ని ఇబ్బందులు పడిపోవచ్చు, కొన్ని పరిస్థితులు రావచ్చు. నేను వాటన్నిటిని వివరంగా చెప్పే టైం నాకు లేదు, ఆల్రెడీ 10 అయిపోతుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ యెహోవా కొరకు ఎదురు చూడడం, ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు, ఆయన తన ఇష్టము చొప్పున మన దోషములన్నిటినీ పరిహరించగలిగిన వాడు. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో ఆయన తన ఇష్టము చొప్పున మన అతిక్రమములు ఆయన. ఆమేన్. డియర్ చర్చ్, నువ్వు క్షమించబడింది నిన్న కాదు, మొన్న కాదు, ఈ రోజు కాదు, 2000 సంవత్సరాల క్రితమే నీ బ్రతుకంతా క్షమించబడింది. ఎంతమందికి అర్థమైంది? 2000 సంవత్సరాల క్రితమే నీ లైఫ్ అంతా క్షమించబడింది. యువర్ పాస్ట్, యువర్ ప్రెజెంట్, యువర్ ఫ్యూచర్ ఆల్రెడీ ఫర్గివెన్ on the cross 2000 years back. దాని ఉద్దేశం పాపానికి లైసెన్స్ కాదు ఇది. ఆమేన్. ఆయన కృప ఎంత గొప్పదని నేను చెప్తున్నాను. ఆయన కొరకు కనిపెట్టుకొని వారి విషయంలో ఆయన చూపగలిగే దయ ఎంత గొప్పదని నేను చెప్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా.
నిండా మునిగినోడు చలి ఏంటని అక్కడే ఉండిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. దేవుని మన మహిమ కలుగును గాక. అయ్యా, హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నా అతిక్రమాన్ని పరిహరించయ్యా, అప్పుడు నా నోరు నీ న్యాయ విధులను ప్రకటిస్తుందని దావీదు చెప్పగలిగాడంటే అది సామాన్యమైన విశ్వాసం కాదండి, అది సామాన్యమైన ఉపదేశం కాదండి. ఆమేన్, హల్లెలూయా. నాకు తెలుసు ప్రభువా, నేను పాపంలో పడ్డానని, నాకు తెలుసు నేను ద్రోహం చేశానని, నాకు తెలుసు నేను బెత్షెబాని వ్యభిచరించానని, నాకు తెలుసు ఊరియా నేను చంపించేశానని, అయినా ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు. నువ్వు కడిగితే నాకు కలిగే మహా గొప్ప భాగ్యం అని తెలుసా, మరలా నా నోరు నీ న్యాయ విధులను వివరిస్తుంది. ఎంత గొప్ప ఉపదేశం ఉందో, ఎక్కడి నుంచి వచ్చిందో దావీదుకి ఉపదేశం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అరమరిక లేకుండా మాట్లాడుతున్నాను అనిపిస్తే దయతో మన్నించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ బలహీనతలు ఉండిపోవద్దు, కృంగిపోవద్దు. ఆమేన్. సాతాను నీ మీద వేసే దోషారోపణలు ఉండిపోవద్దు, మనుషులు నీ మీద వేసే దోషారోపణలు ఉండొద్దు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రియులారా, నింద వేరు. నింద అంటే మనం చేయింది చేసామని మాట్లాడు, అబద్ధ సాక్ష్యం అంటే. కొన్ని అలాంటి కాదు, మన జీవితంలో జరిగిన కొన్ని పొరపాట్ల గురించి మాట్లాడే మనుషులు ఉంటారు. హల్లెలూయా. మాట్లాడే పరిస్థితులు ఎవరు మాట్లాడరా? సాతాను నిత్యం జోరేగలాగా ఆయన సన్నిధికి మనం వెళ్ళే ప్రతిసారి కూడా వాడు మనల్ని అడ్డగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా ఒకరికి ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. నేను ఆమె మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గడిచేది, హల్లెలూయా. త్వరగా ముగింపులకు వెళ్ళిపోదామా? ఆమేన్. మీరు నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు బైబిల్ తెరవగలిగితే స్పీడ్గా తెరవండి, లేదంటే పర్లేదు, నేను చెప్పి వాక్యం చదువుతాను కాబట్టి మీరు వినొచ్చు. నేను మహిమ కలుగును గాక. సో నేను రెండో మాట చదవబోతున్నాను. కీర్తన గ్రంథం 40 అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. కీర్తన గ్రంథం 40 అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. అబ్బా, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. చప్పలు కొట్టి దేవుని నామాన్ని భయపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, ఈ వెర్స్ అర్థమైందా? రైట్. ఈ వాక్యం అర్థమైందా? టైం లేదు. ఈ వాక్యం అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కీర్తనకారుడు ఎక్కడున్నాడు తెలుసా? ఆమేన్, హల్లెలూయా. ఏ అనుభవం రాస్తున్నాడు తెలుసా? నా జీవితంలో ఒక టైం వచ్చింది, నేను ఎక్కడున్నానంటే నాశనకరమైన గుంటలో ఉన్నాను. బ్రదర్, జిగట గల ఊబి కాదండి, జిగట గల దొంగ ఊబి అటది. వివరించిన టైం లేదు. హల్లెలూయా. నాశనకరమైన గుంటలో జిగట గల దొంగ ఊబి. అది అంటే బయటకు చాలా మంచిగా కనబడుతుంది, కానీ నేను అందులోకి పడ్డాక తెలిసింది అది నన్ను మృంగి వేయాలనుకుంటుంది అని. నేను అనుకున్నాను ఇది ప్రేమని, నేను అనుకున్నాను ఇది మంచిదని, నేను అనుకున్నాను ఇది మంచి స్నేహబంధం అని, నేను అనుకున్నాను ఇది నా జీవితానికి మేలైందని, నేను అనుకున్నాను ఇట్స్ సో ఫైన్ అని, నేను అనుకున్నాను ఇది చాలా మంచిగా ఉందని, నేను అనుకున్నాను నాకు మంచిగా కనబడుతుంది ఇది నాకని. కానీ ప్రభువా, అందులో పడిన తర్వాత అర్థమైంది అది గార్డెన్ కాదు, అది బయటికి పువ్వుల్లా కనబడుతుంది. కానీ నేను అందులో పడ్డాక తెలిసాను, నేను ఎంత బయటికి రావాలనుకుంటున్నానో అంత లోపలికి నన్ను లాగేస్తున్న జిగట గల దొంగ ఊపి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మాటను అర్థం చేసుకోండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి. నేను కొద్దిగా వెర్షన్ మారుస్తున్నాను, చూడండి, నా వైపు చూడండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి. ఆమేన్. నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకున్నాను, ఆయన నా ప్రార్థనకు మొర ఆలకించాడు, నా మొర ఆలకించాడు. ఆ నాశనకరమైన, హల్లెలూయా, గట్టిగా, గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. హల్లెలూయా. ఎందుకు కేక వేసని చెప్పానా? ఒరే, నాశనకరమైన గుంటలు నువ్వెందుకు పడ్డావు? నేను చెప్పాను కదా నాశనకరమైన గుంటని, నేను చెప్పాను కదా జిగట గల దొంగ
ఊపని, నేను చెప్పాను కదా లోక స్నేహం దేవునికి వైరమని, నేను చెప్పాను కదా లోక ప్రేమలు నమ్మొద్దని, నేను చెప్పాను కదా లోక బంధాలు నమ్మొద్దని, నేను చెప్పాను కదా మనుషుల మాయా స్వరూపులని, నేను చెప్పాను కదా స్వార్థం కొరకు వాడుకుంటానని. అనేక మంది దైవజనులు మాటి మాటికి నేను మాట్లాడిన కోరుండి వెళ్ళిపోయి ఇది పూలపాటను అందులో మునిగితేవి కదరా అనుభవించు అని నా దేవుడు నన్ను వదిలేయలేదు. ఆ నాశనకరమైన గుంటలో, ఆ జిగట గల దొంగ ఊపిలో నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకొని నేను ప్రార్థన చేయగా ఆయన నా మొర ఆలకించి ఆ జిగట గల దొంగ ఊపిలో నుండి, నాశనకరమైన ఉంట నుండి ఆయన నన్ను లేపి నా పాదములు బండ మీద నిలిపాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే, ఆ బండ వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ ఉపదేశమే, ఆ బండ వాక్యమే, ఆ బండ క్రీస్తే. ఒక్కసారి అర్థమవుతుంది బ్రదర్స్, నేను ఎక్కడున్నాను ముందు? కమన్ త్వరగా టైం అవుతుంది. ఎక్కడున్నాను నేను? నాశనకరమైన గుంటలో ఉన్నా, జిగటగల దొంగ ఊపిలో ఉన్నా. అయితే నేనే పడ్డా, అందులో పోయి నేనే పడ్డాను, నేనే కోరుకున్నాను. ఐ డిజర్వ్ ఈ పెయిన్కి, ఈ బాధకి, ఈ నిందకి, ఈ కష్టానికి, ఈ కన్నీటికి, ఈ ఒంటరితనానికి ఐ డిజర్వ్. ఎందుకో నేనే పడ్డాను అందులో పోయి. హల్లెలూయా. ఎక్కడున్నాను? నాశనకరమైన గుంటలో ఉన్నా, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాను. కానీ ఆ ఊబిలో కూడా యెహోవా కొరకు సహనంతో కనిపెట్టాను. అబ్బా, అర్థమైతే దేవుని నామమును మహిమపరచండి, అర్థమైతే దేవుని నామమును పరచండి. ఆ ఊబిలో కూడా యెహోవా కొరకు సహనముగా కనిపెట్టాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఐ వెయిటెడ్. ఆమేన్, హల్లెలూయా. ఐ వెయిటెడ్ పేషెంట్లీ. నేను సహనంతో కనిపెట్టుకున్నాను. నేను కనిపెట్టిన అదే చాలా జాతుంది ఈ మాట, నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది. నేను సహనంతో ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉండిపోయాను, ఏడుస్తూ నా చేయి చాపి ఐఎమ్ గోయింగ్ డౌన్, దేవన లోపలికి వెళ్ళిపోతున్నానని, నీవే నాకు సహాయం చేయమని నా చెయ్యి చాప అలా పెట్టుకున్నాను, అంతే. కానీ నా సహనం, నేను యెహోవా కొరకు ఎదురు చూడడం అనేది, అది దేవునికి మొర్రగా వెళ్ళిపోయింది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మై వెయిటింగ్ బికమ్ an intercession. నా యొక్క సహనము ప్రార్థనగా మారిపోయింది. అది దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అనుభవించడాన్ని నన్ను వదిలేయలేదు. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన నా దేవుడు. ఇంతకుముందు నేను ఎక్కడున్నానంటే నాశనకరమైన గుంటలో ఉన్నాను, జిగటగల దొంగల ఊబిలో ఉన్నాను. ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? ఆ నాశనకరమైన బురదలో ఉన్న నా పాదాలను తీసి కడిగి ఇప్పుడు బండ మీద నిలవబెట్టాడు. బిఫోర్ ఐఎమ్ ఇన్ ద పిట్. దీనికి ముందు నేను గుంటలో ఉన్నాను, జిగటగల ఊబిలో ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే హల్లెలూయా, క్రీస్తు అనే బండ మీద నా పాదములను స్థిరపరిచాడు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? ఆ నాశనకరమైన గుంటలో ఐ వెయిటెడ్ అపాన్ గాడ్. ఎంతమందికి అర్థమవుతుంది బ్రదర్? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, ఆమేన్. చాలాసార్లు చదివాను కీర్తన, కానీ మొన్న కీర్తన నేను రాసుకుంటున్నప్పుడు హల్లెలూయా ఏడ్చాను దేవుని సందులో. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించాను. అందుకే అది ప్రార్థన అనలేదు, మొర్ర అన్నాడు. అబ్బా, హల్లెలూయా. అది ప్రార్థన అనలేదు, మొర్ర అన్నాడు. ఎందుకో తెలుసా? ప్రార్థనకి లాంగ్వేజ్ ఉంటుంది, మొర్రకి లాంగ్వేజ్ ఉండదు. మొర్ర అలాగ నిట్టూర్పు విడుస్తూ ఉంటుంది. ఆ వేదనలో, ఆ దుఃఖములో, ఆ వేదనలో, నా వేదనలో వెదికి తిని శ్రీ యేసుని పాదాలను. హల్లెలూయా. ఆ దైవజన పాట రాసినట్టుగా దేవుని కొరకు ఎదురు చూస్తుండిపోయాడు. ఆ మార్నింగ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మూలు కూడా, ఆ వేదన దేవుని సన్నిధికి మొరగా వెళ్ళింది. హల్లెలూయా. నీకు అర్థం కావట్లేదా? కయ్యను అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముని రక్తము మాట్లాడండి. నీ తమ్ముని రక్తం నాకు మొరపెడుతుంది, ప్రార్థన చేస్తుంది. ఆ మొరకి ఏమైనా, ఆ రక్తానికి ఏమైనా లాంగ్వేజ్ ఉందా అక్కడ? మీకు అర్థం చేసుకోండి, నాకు వివరించే టైం లేదు. మొర వేరు, ప్రార్థన వేరు. ఇప్పుడు మొర నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో నేనున్నా, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను. నా మొర ఆయన సన్నిధికి చేరింది. ఆయన నన్ను అసహించుకోలేదు. ఏం బతుకురా నీ బతుకు? నేను చెప్పాను కదా, నా మాట వినలేదని నన్ను తృణీకరించలేదు. ఆయన ఎంత కృప కలిగిన వాడంటే, ఆ నాశనకరమైన, వినాలనుకుంటున్నాను బ్రదర్, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను బయటకు తీశాడు. నేను పొంగిపోయి ఆనందపడి కృతజ్ఞత పెట్టే లోపు
లోపు అసలు నువ్వు ఎక్కడున్నావో చూడు అన్నాడు. నేను చూసేసరికి మైమరిచిపోయాను. నేను క్రీస్తు అనే బండ మీద ఉన్నాను, వాక్యం అనే ఉపదేశం మీద నేను ఉన్నాను. నేను ఎక్కడ ఉండవలసిన అబ్బా, మీకు అర్థమవుతుందా? దేవుని మన మహిమ కలుగును గాక. ఆయన నన్ను విడిపించిన మాత్రమే కాదు, నా పాదములను బండ మీద స్థిరపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. విడిపించిన మాత్రమే కాదు, నా పాదములను బండ మీద స్థిరపరిచాడు. మీ పాదములు బండ మీద స్థిరపరచబడును గాక. నా పాదములు బండ మీద స్థిరపరచబడును గాక. యమన బిడ్డలారా, మీ పాదములు బండ మీద స్థిరపరచబడును గాక. నాశనకరమైన గుంటలో పడిపోయానే, జిగటు గల దొంగ ఊబిలో పడిపోయానే అని లోపల బయటికి చెప్పుకోలేకపోయినా లోపల వేదన అనుభవిస్తున్న వారులారా, నా ఆమేన్, బండ మీద మీ పాదములను ఆయన స్థిరపరచును గాక. సహనంతో కనిపెట్టు, సహనంతో కనిపెట్టు. రే, దారిని వెళ్ళిపోతున్నారు కొంతమంది. పడ్డావా, పడరా, నన్ను విడిపించవా. ఒరే, నిన్ను విడిపిస్తే వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి మాట, థ్యాంక్ యూ బ్రదర్. నిన్ను విడిపించడానికి వస్తే నేను కూడా అందులోనే పడతాను రా. దాని బొతికిచుడు ఎలాగైపోయిందా, దాని సంగతుడు ఎలాగైపోయిందా, ఏడు చేస్తాం. చెప్పాను, అప్పటికి వినలేదు. హల్లెలూయా. రాళ్ళు వేసేవాళ్ళు, ఉమ్మేసేవాళ్ళు, తల్లాడించి ఆహా ఓహో అని అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ నువ్వు పడిన స్థితి ఒకంతకు బాధ అయితే, ఎందుకంటే రోజు రోజుకి అందులో చెప్పండి కూరుకుపోతున్నావు. ఈ లోపల చుట్టూ ఉన్న మాటలు ఇంకా బాధను కలిగిస్తున్నాయి. ఈ జగట గల దొంగ ఊబిలోను, ఆ ఊబిలో నువ్వు పడుటను బట్టి నీకెదురవుతున్న అవమానాల మధ్యలోగా బిడ్డా, దేవుని యందు నిరీక్షణ ఎంచు. సహనముతో నిన్ను తిడుతున్న వారిని తిరిగి తిట్టొద్దు, నిన్ను అవమానపరుస్తున్న వారిని తిరిగి అవమానపరచొద్దు, వారి మీద తిరుగుబాటు చెయ్యొద్దు. బీ క్వైట్. కెన్ యూ సే ఆమెన్? కెన్ యూ సే ఆమెన్? ఇది చాలా లోతైన మాట, అందుకు నేను ఆమెన్ చెప్పమన్నాను. ఆమెన్. బీ క్వైట్. తిరిగి మళ్ళీ సమాధానం చెప్పి హల్లెలూయా అని బతికేట్టు నాకు తెలీదా, నీ సంగతి నేను తెలీదా, నా కర్మగాలిపై పడిపోయాను కానీ నువ్వు పడతావు ఏదో ఒక రోజు వెళ్ళు కాదు. ఆమెన్. నీకు అనేకమైన మాటలు వినబడుతున్నప్పుడు కూడా ఆమెన్, సహనముతో చెప్పండి అందరూ. త్వరగా టైం అయిపోయింది. అందరూ దేంతో? సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకున్నాము. ఆయన ఏం చేస్తాడు? హల్లెలూయా. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి దాని నుంచి విడిపిస్తాడు. అమ్మయ్యా, నేను ఇంక చనిపోను, ఆ గుంటలోంచి బయటకు వచ్చేసాను, ఆ వ్యాధుల్లోంచి బయటకు వచ్చేసాను, ఆ పాపంలోంచి బయటకు వచ్చేసాను, ఆ పరిస్థితిలోంచి బయటకు వచ్చాను, ఆ దిక్కుమాల స్థితిలోంచి నేను బయటకు వచ్చేసాను అని నువ్వు ఆనందించే లోపు కృప వెంబడి కృపను అనుగ్రహించడానికి ఆయన అంటాడు హల్లెలూయా. నానా, నిన్ను విడిపించడం మాత్రమే కాదు. ఈ మాట వింటారా బ్రదర్? ఈ మాట వింటారా? ఈ మాట నిన్ను విడిపించడం మాత్రమే కాదు, మరలా ఎప్పుడు కూడా నీ వందులోనికి జారిపోకుండా ఉండునట్లు బండ మీద నీ పాదములు స్థిరపరుస్తానంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవునామమున మహిమపడదాం. నీవు మరలా ఎప్పుడు జారిపోకుండా ఉండునట్లు, నిన్ను అవమానపరిచిన వారు నువ్వు కింద ఉన్నావు. అబ్బా ఈ మాట చెప్పనివ్వండి. నువ్వు ఊపిలో ఉన్నప్పుడు కింద ఉన్నావు, అందరు నిన్ను చూసి అవమానపరిచారు. ఇప్పుడు నువ్వు బండ మీద ఉన్నావు, అందరికంటే పైన ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు బండ మీద ఉన్నావు, అందరికంటే పైన ఉన్నావు అంటున్నాడు. ఒకప్పుడు నిన్ను ఊపిలో చూశారు, ఇప్పుడు క్రీస్తు అనే బండ మీద నిన్ను అవమానపరిచిన వారు చూడబోతున్నారు. ఎందుకంటే నువ్వు సహనముతో నా కొరకు కనిపెట్టుకున్నావు కాబట్టి కృప చూపించాను నీ మీద అంటున్నాడు ఆయన. ఎంత మనతో దేవుడు మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఊబిలో ఉన్నప్పుడు కింద ఉన్నావు రాయ్యా, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు తెలుసా? బండ మీద నీ పాదములు నేను స్థిరపరుస్తున్నాను. నిన్ను అవమానించిన వారు ఇదే మార్గంలో వస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఇదిగో నీవు ఎక్కడున్నావో తెలుసా? బండ మీద నీ పాదములు నేను స్థిరపరిచాను. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఎత్తైన స్థలంలో నిన్ను పెట్టాను. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు నువ్వెవరు అంటే బహుతరములకు శోభాతిశయముగాను. హల్లెలూయా.
ఒక మంచి మాట చెప్పనా, ఇప్పుడు నువ్వెవరు అంటే నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి పడిపోయి తన ఎడల సహనముతో కనిపెట్టుకుని వారికి ఆయన కృప చూపు వాడన్న సత్యము ఈ ప్రపంచానికి తెలియడానికి నీవే ఒక రుజువు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ఎంతమందికి మాట అర్థమైందో నాకు తెలియదు కానీ ఆయన కృప చూపి నాశనకరమైన గుంటలన్నీ, జిగటగల దొంగ ఊబిల నుండి లేవనెత్తి తన పాదమును స్థిరపరచగలవాడని, తన కొరకు సహనంతో కనిపెట్టుకుని వారి కొరకు ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడని నిన్ను చూచిన వారందరికీ తెలిసినట్లుగా నిన్ను నేను ఒక సూచనగా పెడుతున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత. ఎవరికి బ్లెస్సింగ్స్ అన్నీ? ఈవెన్ యూ ఫాల్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. పాస్టర్ గారు చదివేస్తున్నారు గారు, మాకు రిఫరెన్స్ చెప్పలేదు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7 నుంచి 14 వచనాలు. మీకా గ్రంథం తీయండి, అంత తొందర తీస్తారు చూస్తాను నేను. థ్యాంక్ యూ. కొంతమంది ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకవేళ అంటే మన దగ్గర చాలామంది చదువుకోలేని వారు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. సో వారందరి గురించి నేను చదువుతాను. ఆమేన్, హల్లెలూయా. అంటే చదవాలి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, చెప్పండి అందరూ, చెప్పండి, నేను చెప్పిన అనగలి చెప్పండి. సాతానికి చెవుల గింగిరమని వెళ్ళబడేలా చెప్పండి. చెప్తారా లేదా? చెప్పాలనుకోలే. ఎంతమంది ఉన్నారు? ఎవరితో చెప్పమంటున్నాను? మీతోనే పేసుకారంటారా? నాతో కాదు. ఎవరితో? నిన్ను విమర్శిస్తూ, నిన్ను కృంగదీస్తూ, నిన్ను బలహీనపరుస్తూ, నీ మీద దివారాత్రములు నేరములు మోపుతున్న ఆ నీచుడికి వినబడేలాగా చెప్పు. గట్టిగా చేద్దాం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. నాకు సౌండ్ సరిపడలేదండి. రక్షణకర్తయగు, ఇంకా గట్టిగా, రక్షణకర్తయగు నా దేవుని కొరకు. నేను ఎలా చెప్పాను అలా చెప్పాలి. నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, వినబడట్లేదంటే ఆడికి తల సిదిగిపోయింది. ఆడికి గట్టిగా, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. సౌండ్ తగ్గకూడదండి. ఆయన నన్ను అప్లై చేసుకొని చెప్పండి. ఆయన నన్ను వెలుగులోకి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. నీ ఒక్కలవే కాదండి, నా శత్రువు దానిని చూచుచు నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును. అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధుల్లోనున్న బురద వలె త్రొక్కబడును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఒక నిరీక్షణాస్పద మాట ఉంది బ్రదర్, అది కూడా చదివేద్దామా? 11వ వచనం. పడిపోయిన నీతో ఏం చెప్తాడంటే, నీ గోడలు మరలా కట్టించి దినము వచ్చుచున్నది. గట్టిగా చెప్పడమా? నీ గోడలు మరలా కట్టించి దినము వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. సీక్రెట్ నేను చెప్తాను వినండి. హల్లెలూయా. నువ్వు పడిపోకముందు నీ సరిహద్దులు ఇంతే.
హల్లెలూయా. నువ్వు పడిపోకముందు నీ సరిహద్దు ఇంతే. నువ్వు పడిపోయిన తర్వాత ఆయన నీ ఎడల చూపిన కృప ఎంత గొప్పదంటే, నిన్ను అవమానపరిచిన నీ శత్రువు నిన్ను చూస్తుంటుండగానే ఆయన నీ గోడలు కట్టించి నీ గుడారాన్ని విశాలపరచబోతున్నాడు. అత్యధికమైన కృప చూపబోతున్నాడు, అత్యధికమైన దయ చూపబోతున్నాడు, అత్యధికమైన కనికరం చూపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పడిపోకముందు ఉన్న స్థితి కంటే అత్యధికమైన స్థితిని, అత్యధికమైన అభిషేకమును, అత్యధికమైన ఉపదేశమును, అత్యధికమైన అభిషేకమును, కృపను ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. అందుకే శత్రువుకు చెప్పు, పిచ్చోడా, హల్లెలూయా, నేను పడిపోయినా, నేను సంకలు గుద్దుకొని ఆనందపడుతున్నావా? తర్వాత జరగబోయేది నీకు తెలియట్లేదు రయ్యా. తర్వాత జరగబోయేది నీకు తెలియటం లేదు. నేనే వెళ్ళి అంధకారంలో కూర్చున్నా. హలో, నేనే వెళ్ళి అంధకారంలో కూర్చున్నాను. నేను పోయి అంధకారంలో కూర్చున్నాను. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎందో వచ్చినట్టుంది అన్నమాట. నా శత్రువు నా మీద అతిశయించవద్దు, నేను కింద పడి నిన్ను తిరిగి లేతును. నేను అంధకారం ముందు కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నా? బీచ్ పక్కన. ఏమొచ్చిందిరా? ఏమో వచ్చింది. ఏదో తెగులు వచ్చింది, ఏదో రోగం వచ్చింది. పోయి ఏడ కూర్చున్నావు నువ్వు? ఇల్లు అంధకారంలో కూర్చున్నావు, చీకట్లో కూర్చున్నావు. వేరా అనుభవించు రాజా అని వదిలేయలేదు ఆయన. హల్లెలూయా అంటున్నాడు, నేను అంధకారంలో కూర్చున్నాను, యెహోవా నన్ను వదిలిపెట్టలేదు, ఆయన నాకు వెలుగయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. నేను మాత్రమే చూడను, నా శత్రువు కూడా చూస్తాడు. నా గోడలు మరలకు పడిపోయిన నా ప్రార్థన గోడలు, పడిపోయిన నా ఆత్మీయ గోడలు, పడిపోయిన నా పరిశుద్ధత గోడలు, పడిపోయిన నా ఉన్నతమైన పరిచర్య గోడలు, పడిపోయినటువంటి నా జీవితంలో దేవుడు అనుగ్రహించిన దర్శనపు గోడలు, ప్రార్థనా గోడలు, అభిషేకపు గోడలు, అవి మరలా ఆయన కట్టించబోతున్నాడు. ఆయన కట్టించేటప్పుడు ఎంత పడిపోయో అంతే కట్టించట్లేదు, అంతకు మించి కట్టిస్తున్నాడు. అబ్బా, గట్టిగా చెప్పడం మైపడదాం. ఎంత పడిపోయి అంతే కట్టించట్లేదు, కట్టించేటప్పుడు ఇంకా పెద్దదిగా కట్టిస్తానంటున్నాడు ఆయన. ఆమేన్. చిన్న ఇల్లు పడగొట్టావు, ఏం చేస్తావు? పెద్ద ఇల్లు కడతావు, విశాలంగా కట్టుకుంటావు, కొద్దిగా ఇరుక్కు లేకుండా కట్టుకుంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చర్చి పడగొట్టి స్లాబ్ వేసాం అనుకోండి మనం. ఆమేన్. స్లాబ్ వేసే రోజు రావాలి, కానీ బాల్కనీ వేసేస్తాను నేను విశ్వాసంతో. దేనా మనకి మహిమ కలుగును గాక. కొద్దిగా విశాల పరుస్తాం. ఆమేన్, హల్లెలూయా. కుమ్మరి దగ్గరికి వెళ్ళానయ్యా. ఏమైంది? పాత్ర ఇరిగిపోయింది. కుమ్మరి ఏం చేశాడు? మరలా తీసుకొని తనకి యుక్తమైన పాత్రగా తయారు చేశాడు. ఇర్మియా, నా ప్రజలతో చెప్పురా, ఆ కుమ్మరే తన జిగట మొన్న మీద అంత జాలి చూపిస్తే ఆ కుమ్మరి ఆ పాత్రకు చేసినట్లు నేను నా జనమునకు చెయ్యలేనా? విరిగిపోయావా? సారిపైనున్న పాత్రగా నన్ను మొక్కలేద్దాం. చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక. మీరు ఇంకా రెడీ అవుతున్నారా? వెయిట్ చేస్తాను, నేను వెయిట్ చేస్తాను. ఫాస్ట్. ఎంతమంది మోకాళ్ళ సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది దేవుడు మాట్లాడినా తెలియదు. ఆ కుమ్మరి ఆ పాత్రకు చేసినట్లు నేను చేయలేనా? చేస్తానంటున్నాడు ఆయన. సారిపైనున్న కమన్ అందరూ పడదాం. పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక
మనసారా ఉన్నావులే ప్రతి క్షణమునా కలుసున్నావులే ప్రతి అడుగునా నీవే యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా. ఆరాధిద్దాం ఆరాధిద్దాం ఆరాధిద్దాం. ఎంతమందితో దేవుడు మాట్లాడాడు కీర్తింతును నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. చేతులెత్తి సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన నీ ప్రేమను ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన నీ ప్రేమను ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం అయ్యా ఇది నీవిచ్చిన జీవితం నీ కే అంకితం నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా మనసారా నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. దేవుడు మాట్లాడా భయపడకు సోలిపోకు సోలిపోవలదు మనసా సోలిపోవలదు. గుండె మీద చేసుకొని పాడగలవా? సోలిపోవలదు మనసా సోలిపోవలదు. చెప్దామా? నిన్ను గని పిలచిన దేవుడు చేయి విడచునా నిన్ను గని పిలచిన దేవుడు చేయి విడచునా సోలిపోవలదు 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 మనసా సోలిపోవలదు. శత్రువా
నా మీద అతిశయిస్తున్నావా? నీ అతిశయం కొన్ని దినాలేరా. ఎందుకంటే నేను అంధకారంలో కూర్చున్నా, ఆయన నాకు వెలుగవుతాడు. శత్రువా, నేను మాత్రమే కాదు, నువ్వు చూసేదేంటో తెలుసా? నా గోడల్ని ఆయన మరలా కడతాడు, నా గుడారమును ఆయన విశాలపరుస్తాడు. అవమానించిన వారే కన్నులెదుటే అత్యధికమైన కృపను ఆయన నాకు చూపబోతున్నాడు. నేను పడిపోకముందు నా ప్రాకారము చిన్నదే, కానీ ఇప్పుడు ఆయన ఎత్తుగా కట్టబోతున్నాడు. ఆ గుడారము చిన్నదే, ఆయన విశాలపరచబోతూ ఉన్నాడు. He's going to establish. పడిపోయేని విర్రవీగుతున్నావా? ఇంకా ఎత్తుగా కడతాడు. గొప్ప కూలిపోయిందని విర్రవీగుతున్నావా? ఇంకా విశాలపరుస్తాడు. కొంతకాలం ఆయన కోపాగ్ని నేను భరిస్తాను, కొంతకాలం ఈ పరిస్థితి నేను భరిస్తాను, కొంతకాలం ఈ రోగాన్ని భరిస్తాను, కొంతకాలం ఈ నిందను భరిస్తాను, కొంతకాలం ఈ అవమానాన్ని భరిస్తాను. ఐ డిజర్వ్. సాతానా, శత్రువా, ఆయన కోపాగ్నికి నేను ఎలా డిజర్వో అలాగే ఆయన కృపకు అంతకన్నా ఎక్కువగా నేను డిజర్వ్. ఆయన కోపాగ్నికి నీకు ఎలా డిజర్వ్ అంటున్నావు, ఆయన యొక్క కృపకు అంతకన్నా ఎక్కువ డిజర్వ్ నేను. అందుకే ఆయన మరలా కడతాడు, విశాలపరుస్తాడు. శత్రువా, నీవు చూస్తావు, నీవు కన్నులారా చూచుచుండగా ఆయన నా గుడారాన్ని విశాలపరుస్తాడు, నా కుటుంబాన్ని విశాలపరుస్తాడు, నా ఆర్థిక స్థితిని విశాలపరుస్తాడు, నా ఆరోగ్యాన్ని విశాలపరుస్తాడు, పరిచర్యను విశాలపరుస్తాడు. నాశనకరమైన గుంటలో ఉన్న జిగటగల దొంగ ఊబిలో యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకున్నాను. ఆయన నా మొర ఆలకించాడు. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊపి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. లేవనెత్తి వదిలేయలేదు. శుభ సూచకగా ఉండున్నట్లుగా క్రీస్తు అనే బండ మీద, ఉపదేశం అనే బండ మీద, వాక్యం అనే బండ మీద నన్ను నిలబెట్టలా, నన్ను స్థిరపరిచాడు. కోటి చప్పట్లు. నన్ను నిలబెట్టలేదు, నన్ను స్థిరపరిచాడు. నన్ను నిలబెట్టలా, నన్ను స్థిరపరిచాడు. He has established me. గట్టిగా చెప్పలు కూడా నేను మైపడతాం. Come on church, praise him. Praise his loving father. Praising your loving father. కృప చూటపు ఐశ్వర్యవంతుడైన దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్న వానికి. Oh, hallelujah. Thank you, Jesus. Aradhana na priyude Yesu Kristu ke aradhana dorre pilla Kristu ke aradhana. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడు. మరొకసారి చేతులెత్తి ఆరాధన నా ప్రియుడే యేసు క్రీస్తుకే. స్వరమెత్తి నా పక్షమై నిలిచి ఉన్నవాడు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన నా పరలోకపు తండ్రి. థ్యాంక్
Thank you, 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 Father, thank you, Father, thank you, Jesus, thank you, Jesus, thank you, Holy Spirit, thank you, my Lord, thank you so much, thank you, thank you, thank you, thank you, thank you, Lord. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. గడిచిన కాలం సదా ఉన్నావు, ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. చదమా, ఎదురు పడే అలలెన్నైనా కిందనే. బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను తుఫాను ఎగసినను, అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, మనసారా కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ చివరిగా ముగించక ముందు చేతులు పైకెత్తి, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, దేవా నా బలమంతా నీవేనయా. అలాగే ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన